10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులని ఎదురుగా వచ్చి దూరము నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి కుష్ఠరోగులు నాకు ఎదురుగా వస్తారా? నా కులం ఏంటి? నేను దేవుణ్ణి అనలేదు. లోకంలో ఏమంటారో చెప్పండి. ఎవరన్నా కనుక అపశకునం కలిగిన వాడు కనుక ఒకవేళ వస్తే, విధవరాలు ఎదురుగా కనబడితే, పిల్లి అడ్డం వస్తే, శవ అడ్డం వస్తే ఏమంటారు? ఇదేమి అపశకనము అంటారు. కానీ యేసయ్య సమరయ గలిలయ ప్రాంతానికి వస్తా ఉంటుంటే ఎవరు వచ్చారు? ఇదిగో కుష్ఠరోగులైన వారు 10 మంది, ఊరు వెలుపల బహిష్కరించబడిన వారు. వీళ్ళంతా కూడా ఊరిలోనికి వెళ్లే అధికారం వీరికి లేదు. భార్య బిడ్డలు చూసే అధికారం లేదు. అక్కడికి వెళ్లి భోజనం చేసే సౌకర్యమే లేదు. వీరి జీవితం ఎలాంటిదంటే ఘోరమైన నరకము కలిగిన జీవితం. ఆ కాలంలో కుష్టి వ్యాధి వస్తే ఊరి వెలుపల ఉండాలి. ఇదిగో ఊరి వెలుపల ఉండే వీరు యేసయ్య ఎంతో మందిని బాగు చేశాడని విశ్వసించిన వీరు ఆ యేసయ్య సమరయ గలిలయ అనే ఆ ప్రాంతం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క 10 మంది ఆయన దగ్గరకు వచ్చారు. 10 మంది వచ్చి ఆయన ఏం చేశారు చూడండి. ఆయన వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నుంచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసి అక్కడికి యేసయ్య వెళ్ళాడు. ఎక్కడి దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి ఎవరు వచ్చారు? రోగం వచ్చిన ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఇందాక మనం ఏం చదువుకున్నాము 10వ వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించుకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. ఇదిగో మనిషి కుమారుడు ఆ దారి గుండా వెళుతా ఉంటుంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. మానవుడికి ఆత్మ రక్షించబడడం ఎంత ప్రాముఖ్యమో, ఈ లోకంలో జీవించేంత కాలం హాయిగా బ్రతకడం కూడా అంతే సంతోషం మానవుడికి. అయితే ఈ 10 మంది గ్రామ బహిష్కరణ చేయబడిన వారు, కుటుంబాలను కలవలేని వారు, దరిద్రమైన జీవితము జీవించే ఈ యొక్క 10 మంది ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి ఆయన వేడుకున్నారు. యేసయ్య కాదనలేదు. యేసయ్య ఎవరిని కాదనేవాడు కాదు. ఎలాంటి రోగమైనా, ఎలాంటి ఆత్మ రోగమైనా, ఎలాంటి బాహ్య రోగమైనా దేనైనా బాగు చేయగల సమర్థుడు. అక్కడ ఆత్మను బాగు చేశాడు. ఇక్కడ ఎవరు బాగు చేయబోతున్నాడు? శరీరానికి కలిగిన రోగాన్ని బాగు చేయబోతూ ఉన్నాడు. ఈ 10 మంది వచ్చి ఒట్టిగా వేడుకున్నారు. ఆ మాట చదవండి. ఏమీ లేదు. 10 మాట్లాడలేదు. నా దారికి మీరు అడ్డంగా వచ్చారని లేదు, అపశకమైన వాళ్ళని అనలేదు, గ్రామం బహిష్కరణ చేయబడిన వారని లేదు, పాపం చేయబట్టి మీకు ఈ యొక్క కుష్టి వ్యాధి వచ్చిందని అనలేదు. కానీ ఆయనకు అధికారం ఎట్టుందంటే హృదయం